హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2023లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి మైత్రి వెబ్ సిరీస్ లోని రిమైనింగ్ స్టోరీని డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ ఈ సిరీస్ లోని ఫస్ట్ ఎపిసోడ్స్ ని పార్ట్ 1 గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తుంటే మాత్రం పార్ట్ 1 వీడియోని చూసి ఆ తర్వాత ఈ వీడియోని చూస్తే క్లియర్ గా అర్థం అవుతుంది. పార్ట్ 1 వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇచ్చాను. ఫస్ట్ ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. అలా ఆదిత్యకి పని మనిషిని తాకినా కూడా ఎలర్జీ రాకపోవడంతో చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పటికే తన డాక్టర్ మరియు ఇలియాస్ గ్యాంగ్ మొత్తం కూడా అక్కడ వెయిట్ చేస్తూ ఉండడంతో ఆదిత్య వెంటనే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నాకు ఇప్పుడు ఎవరిని టచ్ చేసినా కూడా ఎలర్జీ రావడం లేదు. ఈ మైత్రి రోబో నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత నాకు ఎలర్జీ రావడం ఆగిపోయింది. ఈ మైత్రి రోబో ఎంతైనా చెప్పు, నేను దీన్ని కొనుక్కుంటాను అని ఇలియాస్ తో చెప్తాడు ఆదిత్య. అయితే ఇలియాస్ మాత్రం ఈ రోబో మేము అమ్మడానికి తయారు చేయలేదు అని అంటాడు. ఆ మాట విన్న ఆదిత్య వెంటనే ఇలియాస్ ని చూసి, నాకు ఈ రోబో అమ్మకపోతే మిమ్మల్ని జైలుకి పంపిస్తాను అని అంటాడు. దాంతో ఇలియాస్ వెంటనే యాక్టింగ్ చేస్తూ స్పృహ కోల్పోయినట్లుగా కింద పడిపోతాడు. ఆ తర్వాత రోబోలా యాక్టింగ్ చేస్తున్న మైత్రిని కూడా తీసుకుని స్టూడియోకి వస్తారు. అయితే ఆదిత్య కూడా ఆ ఇలియాస్ స్టూడియోకి వచ్చి, నాకు ఆ రోబోని అమ్మాలి అని అంటూ ఉంటాడు. దాంతో ఇలియాస్ ఫ్రెండ్స్ ఆదిత్యాని చూసి, ఇప్పుడు ఇలియాస్ కి ఆరోగ్యం బాగోలేదు, ఆ తర్వాత వచ్చి మాట్లాడండి అని చెప్పి ఆదిత్యని అక్కడి నుంచి పంపించేస్తారు. మైత్రి వెంటనే ఇలియాస్ ని చూసి, నేను ఇంకా నార్మల్ మనిషిలాగా ఉంటాను, నేను ఇంక ఈ యాక్టింగ్ చేయలేను అని చెప్తుంది. అయితే ఇలియాస్ వెంటనే డాక్టర్ ని చూసి, అసలు ఆ ఎలర్జీ ఎందుకు ఆగిపోయింది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న డాక్టర్, ఇది ఒక హ్యూమన్ సైకాలజీ, ఇది ఒక మిరాకల్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందు ఒకసారి అమెరికాలో ఉన్న ఒక అబ్బాయికి ఇలాగే అలర్జీ వస్తూ ఉండేది. అప్పుడు తన లైఫ్ లోకి ఒక అమ్మాయి వచ్చింది. అప్పటి నుంచి తనకి ఎలర్జీ కూడా తగ్గిపోయింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ళ లైఫ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగిపోతూ ఉండేది. అయితే కొన్నాళ్ళ తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయారు. అప్పుడు మళ్ళీ ఆ అబ్బాయికి ఎలర్జీ రావడం మొదలయ్యింది. ఇక్కడ నమ్మకం కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు ఆదిత్య అమ్మా నాన్న చనిపోతున్న కారు దగ్గరికి వచ్చి బంగారాన్ని తీసుకుని వెళ్లారో, అది చూసిన ఆదిత్య మనుషులందరూ కూడా స్వార్థపరులు అని బలంగా నమ్మడం మొదలు పెట్టాడు. అందుకే మనుషులు తనకు టచ్ అవ్వగానే తనకి ఎలర్జీ వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఈ మైత్రి ఆ ఆదిత్యకి దగ్గరైనప్పుడు మనుషుల్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు అని తనకి ఆ అలర్జీ తగ్గినట్లు ఉంది. ఇప్పుడు మైత్రి గనక ఆదిత్య నుంచి దూరం అయితే ఆదిత్యకి మళ్ళీ ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది అని చెప్తాడు డాక్టర్. అదే సమయంలో ఇలియాస్ కి తన ఫ్రెండ్ కాల్ చేసి చైనా నుంచి రోబో చిప్ వచ్చింది అని చెప్తాడు. దాంతో ఇలియాస్ వెంటనే రోబోని రెడీ చేసి ఆ ఆదిత్య దగ్గరికి పంపించాలి అనుకుంటాడు. అదే సమయంలో మైత్రి ఇలియాస్ ని చూసి, ఆ ఆదిత్యకి సంబంధించిన చైన్ ఒకటి నా దగ్గర ఉంది, ఈ రోజు వెళ్లి దాన్ని ఇచ్చేసి వస్తాను అని చెప్తుంది. ఇలియాస్ కూడా సరే అని చెప్పి దానికి ఒప్పుకుంటాడు. ఆ రోజు రాత్రి మైత్రి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి, నేను నాకు తెలియకుండానే ఆ ఆదిత్యని లవ్ చేస్తున్నా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మైత్రి ఆదిత్య దగ్గరకు వెళ్లి ఆ చైన్ ని ఇచ్చేసి వచ్చేద్దామని చెప్పి అక్కడికి వెళ్తుంది. ఆ సమయంలో ఆదిత్య ఇంటి దగ్గర తన అన్నయ్య కూడా ఉంటాడు. దాంతో తన అన్నయ్యను చూసిన మైత్రి జరిగిన నిజం మొత్తం కూడా తనకి చెప్పి, నేను ఈ ఆదిత్య ఇంట్లో రోబో లాగా యాక్టింగ్ చేస్తున్నాను అని చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో ఆదిత్య అక్కడికి వస్తూ ఉంటాడు. మైత్రి వెంటనే రోబో లాగా యాక్టింగ్ చేసి కవర్ చేస్తుంది. మరోపక్క ఇలియాస్ మరియు తన ఫ్రెండ్స్ వాళ్ళ రోబోని బాగా రెడీ చేస్తూ ఉంటారు. కానీ ఆ రోబోకి ఎమోషనల్ కనెక్టివిటీ మాత్రం అస్సలు ఉండదు. అయినా సరే ఆ రోబోని వెంటనే ఆదిత్య ఇంటికి తీసుకుని వస్తారు. ఆ సమయంలో మైత్రి కూడా ఆదిత్య ఇంట్లోనే ఆదిత్యకి తెలియకుండా ఉంటుంది. ఆదిత్య వెంటనే ఇలియాస్ తీసుకువచ్చిన రోబోని గార్డెన్ లో పనిచేస్తున్న అతనికి ఫుడ్ ఇవ్వమని చెప్తాడు. ఆ రోబో వెంటనే ఆ గార్డెన్ లో పనిచేస్తున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి అతన్ని కొడుతుంది. అప్పుడు వాటర్ కొన్ని ఆ రోబో మీద పడి ఆ రోబో పని చేయడం ఆగిపోతుంది. ఇలియాస్ వెంటనే ఈ రోబోకి
ఛార్జింగ్ పెట్టాలి అని తన స్టూడియోకి తీసుకుని వెళ్తాడు. ఆ స్టూడియోలోనే మైత్రి కూడా ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఆదిత్య కూడా అక్కడికి వచ్చి అక్కడ ఉన్న మైత్రిని రోబో అనుకుని తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్లి తనని చూసి నువ్వు అమ్మాయిలాగా ఉండి ఉంటే నిన్ను పెళ్లి చేసుకునేవాడిని అని అంటూ ఉంటాడు. అదే విధంగా ఆదిత్య ఆ మైత్రి రోబోను చూసి నేను ఇంతకు ముందు ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను, తను ఎవరో కాదు, నాకు గొడుగు అమ్మిన ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాను అని చెప్తాడు. కట్ చేస్తే మరో పక్క తారా మరియు అర్జున్ కి పెళ్లి ఫిక్స్ చేసి ఉంటారు. ఆదిత్య కొన్ని రోజుల తర్వాత ఒక పార్టీ ఇస్తూ ఉంటాడు. ఆ పార్టీకి తారా మరియు తనని పెళ్లి చేసుకున్న అర్జున్ కూడా ఇద్దరు వస్తారు. అదే సమయంలో ఆదిత్య మైత్రికి ఒక శారీని కొనిస్తాడు. పార్టీకి వచ్చిన అందరినీ చూసిన ఆదిత్య ఈ M3 రోబో ఈ మైత్రి నా లైఫ్ లోకి వచ్చిన తర్వాత ఏం జరిగిందో అది మొత్తం చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మైత్రి ఫ్రెండ్ ఆదిత్య దగ్గరికి వచ్చి నీకు నా ఫ్రెండ్ చైన్ ఇవ్వమంది అని చెప్పి ఆ చైన్ ఆదిత్యకి ఇస్తుంది. దాంతో ఆదిత్య వెంటనే ఆ చైన్ ని తీసుకుని వెళ్లి అక్కడే ఉన్న మైత్రి అలియాస్ రోబో మెడలో వేసి ఇది నా భార్య అని చెప్తాడు. ఆ సమయంలో రోబోగా యాక్టింగ్ చేస్తున్న మైత్రిని అక్కడి నుంచి తప్పించి రోబోకి ఛార్జింగ్ పెట్టే సమయంలో కాలిపోయింది అని మైత్రి కట్టుకున్న ఉన్న శారీని తీసి ఆ రోబోకి వేసి కాలిపోయిన రోబోని తీసుకుని వచ్చి ఆదిత్యకి చూపిస్తారు. అది చూసిన ఆదిత్య వెంటనే ఇలియాస్ మరియు తన ఫ్రెండ్స్ ని చూసి అసలు మీకు దీని వాల్యూ ఏమిటో తెలుసా అని అంటూ ఉంటాడు. అయితే మైత్రి మాత్రం బయట కారులో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఆదిత్య వెంటనే తన పర్సనల్ డాక్టర్ కి ఫోన్ చేసి నాకు రోబో లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అని వెంటనే తన పర్సనల్ డాక్టర్ ని కలవడానికి గోవాకి వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ కి వస్తాడు. అక్కడే ఆదిత్య మైత్రిని చూసి వెంటనే ఇలియాస్ కి ఫోన్ చేసి అచ్చం రోబో లాగా ఉన్న ఒక అమ్మాయిని ఇక్కడ చూశాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఇలియాస్ మాట్లాడుతూ ఆమె నా ఫ్రెండ్ కీర్తన, ఆమెను చూసే నేను రోబోని రెడీ చేశాను అని చెప్తాడు. దాంతో ఆదిత్య వెంటనే అక్కడ ఉన్న మైత్రి దగ్గరకు వెళ్లి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మైత్రి వెంటనే తన బోర్డింగ్ పాస్ ని దాచిపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే ఆదిత్య మాత్రం ఆమె బోర్డింగ్ పాస్ ని చూస్తాడు. ఆ పాస్ లో మైత్రి అని పేరు రాసి ఉంటుంది. అది చూసిన ఆదిత్య వీళ్ళు ఈ మైత్రినే నా దగ్గర M3 రోబోగా యాక్టింగ్ చేయించారు అని అర్థం చేసుకుంటాడు. వెంటనే ఆదిత్య మైత్రిని టచ్ చేయగా తనకి ఎలర్జీ వచ్చి కింద పడిపోవడంతో వెంటనే తనని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. డాక్టర్ చెక్ చేసి తను ఎప్పుడైతే మిమ్మల్ని నమ్ముతాడో అప్పుడు ఎలర్జీ రాదు, ఎప్పుడైతే నమ్మకం పోతుందో ఎలర్జీ వస్తుంది అని చెప్తుంది. అలాగే ఆ డాక్టర్ మైత్రిని చూసి మీరు మైత్రి రోబో లాగా మారితేనే ఈ ఆదిత్య బ్రతికే అవకాశం ఉంది అని చెప్తుంది డాక్టర్. అదే సమయంలో హాస్పిటల్ కి ఇలియాస్ మరియు తన ఫ్రెండ్ కీర్తన వస్తుంది. అక్కడే వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టార్ట్ అవుతుంది. దాంతో మైత్రి రోబో లాగా యాక్టింగ్ చేస్తూ ఆదిత్య దగ్గరికి వెళ్తుంది. ఆదిత్య మైత్రిని చూసి నీకేమీ కాలేదు కదా అని అడుగుతాడు. దాంతో మైత్రి వెంటనే ఆదిత్యాన్ని చూసి తనకు జరిగిన నిజం మొత్తం చెప్పేస్తుంది. నేను నిజానికి రోబోని కాదు మైత్రిని అని చెప్తుంది. వెంటనే మైత్రి ఆ ఆదిత్యాన్ని టచ్ చేస్తుంది, కానీ ఈసారి ఆదిత్యకి ఎటువంటి ఎలర్జీ రాదు. మరోపక్క 25 కోట్లు కొట్టేసినందుకు అర్జున్ మరియు తన నాన్న రాజేంద్రని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోతారు. అదే సమయంలో ఇలియాస్ మరియు తన ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏం చేయాలి అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఆదిత్య మాత్రం మైత్రితోనే కలిసి ఉండాలి అని అనుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఆదిత్యకి ఒక వ్యక్తి ఫోన్ చేసి నా దగ్గర ఒక రోబో ఉంది, మీరు కొనుక్కుంటారా అని అడుగుతాడు. అక్కడతో ఈ మైత్రి వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ కంప్లీట్ అవుతుంది. భర్త చనిపోయాడు అని అందరినీ నమ్మిస్తున్న రాణి ఆ తర్వాత తన భర్త తనని చంపడానికి వస్తున్నాడు అని పోలీస్ కంప్లైంట్ ఎలా ఇచ్చింది, తన భర్తని కాపాడడం కోసం రాణి ఎలాంటి ప్లాన్ చేసింది, ఈ ప్రాసెస్ లో రాణి అభిమన్యుకి ఎలా దొరికిపోయింది, అసలు అభిమన్యు గతం ఏమిటి, చివరికి రాణి తన భర్తని పోలీసుల నుంచి అభిమన్యం నుంచి కాపాడుకోగలదా లేదా అన్నదే 2024లో రిలీజ్ అయినటువంటి ఫిర్ ఆయి హసీన్ దిల్రుబా మూవీ స్టోరీ. మూవీ మాత్రం ఫస్ట్ పార్ట్ మూవీ లాగానే చాలా ట్విస్టులతో చాలా బాగుంటుంది. ఈ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.